స్మార్ట్ మీటర్ల రద్దు చేయాలంటూ విద్యుత్ ఛార్జీలకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ దినంగా ప్రకటిస్తూ సిపిఐ, సిపిఎం వామపక్షాల ఆధ్వర్యంలో కర్నూలు కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. హైదరాబాద్ బస్సీర్బాగులో విద్యుత్ సంస్కరణ కోసం పోరాడి కాల్పుల్లో మృతి చెందిన బాలస్వామి, రామకృష్ణ, విష్ణువర్ధన్ రెడ్డిలకు నివాళులు అర్పించారు. విద్యుత్ స్మార్ట్ మీటర్లు వెంటనే రద్దు చేసి విద్యుత్ బిల్లులను తగ్గించాలని, లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని, వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుకు బుద్ధి చెబుతామని హెచ్చరించారు. అనంతరం విద్యుత్ ఛార్జీలు తగ్గించి స్మార్ట్ మీటర్లు రద్దు చేసే వరకు ఆందోళనలు చేపడతామని ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ, సిపిఎం ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. స్మార్ట్ మీటర్లు రద్దు చేయాలని చెప్పి కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిజ్ఞా దినం పాటిస్తూ ఉన్నాం. మరి అందులో భాగంగానే మన కర్నూలు కలెక్టర్ ఆఫీస్ ముందు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. 2000 సంవత్సరంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు విద్యుత్ ఉద్యమం మీద మరి నిర్బంధకాండ ప్రయోగించి బషీర్బాగ్ దగ్గర ఆనాటి వామపక్ష పార్టీల నాయకుల మీద, కార్యకర్తల మీద దమనకాండ ప్రయోగించి, బాష్పగోళాలు ప్రయోగించి అనేక మంది ఆ ఉద్యమాన్ని అణచివేసే ప్రయత్నంలోన మరి 3 వామపక్ష పార్టీల కార్యకర్తలు అమరులు కావడం జరిగింది. రామకృష్ణ, బాలస్వామి, విష్ణువర్ధన్ రెడ్డి గారు ఆ రోజు ఆ విద్యుత్ పోరాటంలో అమరులయ్యారు. వారి పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకొని మరి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఏదైతే అవలంబించాడో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ అమరవీరుల సాక్షిగా రాబోయే కాలంలో విద్యుత్ సంస్కరణలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తామని ప్రతిజ్ఞా దినాన్ని పాటించడానికి ఈరోజు వామపక్ష పార్టీలు కర్నూలు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు రావడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజానికాన్ని మేము కోరుతా ఉన్నాం. 2000 సంవత్సరంలో ఉమ్మడి రాష్ట్రంలో ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు